నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో హైదరాబాద్ నుంచి. సో ఈరోజు మేము నల్గొండలో ఉన్నాము. సో ఒక పెద్ద మెగా ఈవెంట్ని, మిషన్ 2x అన్స్టాపబుల్ అనే ఒక ప్రోగ్రామ్ని వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు నల్గొండ వాస్తవ్యులందరూ చాలా అద్భుతంగా పాల్గొని ఈరోజు ఈ సభను, ఈ మీటింగ్ని విజయవంతం చేయడం జరిగింది. సో మిత్రులారా, ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ అంటే ఇది చాలా మందికి తెలియని విషయం. ఏమున్నదంటే అందరూ డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టించాలి, సో మందిని జాయిన్ చేయాలి అనే ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా మంది. కానీ వెస్టీజ్ మార్కెటింగ్ అనేది ఒక వస్తువుని నువ్వు వాడుకుంటూ నీ అనుభవాన్ని 10 మందితో షేర్ చేసుకోవడమే ఈ బిజినెస్ ఉన్నది. సో వెస్టీజ్ లో ఉంటే కార్లు ఇస్తారంట, వెస్టీజ్ లో ఉంటే ఇల్లులు ఇస్తారంట. అంటే వెస్టీజ్ ఎవరికి ఏమి ఇవ్వదు, వెస్టీజ్ లో పని చేసుకొని ఆ లీడర్లు సంపాదించుకుంటారు. సో నేను హైదరాబాద్ నుంచి ఈ బిజినెస్ ఆపర్చునిటీని 5 సంవత్సరాల ముందు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇదే బిజినెస్ ఆపర్చునిటీ నుంచి 164 రూపాయల నా ఇన్కమ్ నుంచి మొదలు పెడితే ఈరోజు 10 లక్షల రూపాయల ఇన్కమ్ ని తీసుకుంటున్నాను. సో 10 మందితో కలిసి నేను ఈ పని చేస్తా ఉన్నాను. సో దాంతో పాటుగా ఈరోజు ఒక మెర్సిడీస్ బెంజ్ వాడుతున్నాము. సో 3 కోట్ల రూపాయల విల్లాను మేము సొంతం చేసుకోగలిగాము, సంపాదించుకోగలిగాము త్రూ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు నాతో పాటుగా కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. సో మిత్రులారా, ఆలోచించండి. ప్రతి ఒక్క వ్యక్తి ఎంబీఏలు చేశారు, డిగ్రీలు చేశారు, ఎంటెక్లు చేశారు, బీటెక్లు చేశారు. జాబులు లేవని ఫైల్ పట్టుకొని సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. సో యువతకి ఒక మంచి సందేశం ఏమున్నదంటే, మీరు ఎక్కడ ఎవరిని గేమ్లాడాల్సిన పని లేదు. ఎక్కడ ఎవరి దగ్గర మీరు ఏమంటారు మీ సిచ్యువేషన్ ని దిగజార్చుకోవాల్సిన అవసరం లేదు. వెస్టీజ్ మీకు ఆహ్వానిస్తుంది. రండి, కదిలి మనం కలిసి పనిచేద్దాం. నేను ఒక ఎంబీఏ స్టూడెంట్ ని ఈరోజు ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను. మీ దగ్గర కూడా ఈ అవకాశం రాబోతుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఈ న్యూస్ ఎవరైతే చదువుతున్నారో, సో మీ అందరికీ అవకాశం పిలుస్తుంది. మీ దగ్గర ఎవరైతే ఈ ఆపర్చునిటీ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చోండి, 1కి 10 సార్లు తెలుసుకోండి, ఈ ఆపర్చునిటీలోకి కదిలిరండి. పోరాడితే పోయేది అంటూ ఏమీ లేదు. మన బానిస సంఖ్యలు, మన పేదరికం తప్ప. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.